విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. మీ జాతకంలో దశాంతరదశ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోండి. దాని అనుసారంగా ఈ రాశి ఫలాలు అయితే ఆధారం లేవు. కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గోచర గ్రహస్థితి ఆధారంగా రాశి ఫలాలు చెప్పడం జరగబోతుంది. మీ జాతకంలో దశాంతరదశ గ్రహస్థితి కనుక చాలా బాగున్నట్లయితే గోచరం లోపల ప్రతికూలం ఉన్న పరిస్థితి కూడా మీకోసం అనుకూలంగా ఉంటది. ఒకవేళ జాతకంలో గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నట్లయితే గోచరంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితి కూడా మీకోసం అనుకూలంగా ఉండి తీరుద్ది. చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఓన్ జాతకం చాలా ఇంపార్టెంట్. ఆ జాతకం లోపల కనుక బలం ఉన్నట్లయితే మీరు ఎలాంటి రకమైన భయపడే అవసరం అయితే అస్సలు లేదు. ఇప్పుడు ముందు మనము గోచర గ్రహస్థితి మీకోసం ఎలా ఉంది మనం ఇప్పుడు చూసుకోబోతున్నాము. మీ రాశి లోపల రవి ఉండబోతున్నాడు, మీ రాశి లోపల బుధుడు ఉండబోతున్నాడు, మీ రాశి లోపల శుక్రుడు ఉండబోతున్నాడు. మీ రాశి నుంచి మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో కేతు ఉండబోతున్నాడు, మీ రాశి నుంచి 9వ స్థానంలో శనిదేవుడు ఉండబోతున్నాడు, రాశి నుంచి దశమ స్థానంలో రాహు ఉండబోతున్నాడు, ఏకాదశ స్థానంలో కుజుడు ఉండబోతున్నాడు, మరి ద్వాదశ స్థానం లోపల దేవుగురు బృహస్పతి అయితే ఉండబోతున్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారు లాస్ట్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు గమనించినట్లయితే 1 మంత్ అవుతుంది. మిథున రాశి వారు 1 మంత్ నుంచి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు, చాలా కష్టాలు చూశారు. ఒక్క పని సరిగ్గా కూడా జరిగింది అస్సలు లేదు. ఒక విషయం ఏంటంటే మధ్యలో కొన్ని మంచి జరిగాయి, కానీ మీ జాతకంలో కొన్ని గ్రహస్థితి అనుకూలంగా జరిగింది అది. కానీ గోచరంలో కనుక గ్రహస్థితి చూసుకున్నట్లయితే లాస్ట్ 1 మంత్ నుంచి మిథున రాశి వారు చాలా బాధ అయితే ఎదుర్కొన్నారు. మెంటలీ కూడా చాలా ఎదుర్కొన్నారు, ఫిజికలీ కూడా చాలా ఎదుర్కొన్నారు. కొన్ని బాధలు ఎలా జరిగాయంటే చెప్పుకోలేకపోయేంత కష్టం అయితే మీకోసం జరిగింది. ఇక రాబోయే రోజులు మీకోసం ఎలా ఉండబోతుంది చూసినట్లయితే రాశి లోపల 3 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు. శుక్రుడు ద్వాదశాధిపతి అయి ఉన్నాడు, పంచమాధిపతి కూడా అయి ఉన్నాడు. కాబట్టి ఇది చాలా మంచి యోగం. అని తృతీయాధిపతి చూసుకున్నట్లయితే ఇక్కడ రవి తృతీయాధిపతి, అదే రకంగా పంచమాధిపతి రాశి ఉండడం వల్ల రాశాధిపతితో ఉండడం వల్ల చాలా మరి మంచిది. ఒక రకంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో మిథున రాశి వారి తెలివితేటలు రాబోయే రోజుల్లో మిథున రాశి వారు చాలా ఎక్కువగా ఉపయోగించబోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పండి బుద్ధిని ఎక్కువగా ఉపయోగించుకొని జీవితంలో అవసరమైన పని లోపల ముందుకు వెళ్ళబోతున్నారు. అది ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క కేటగిరీ వేరేలా ఉంటది. ఒక మాట ఏంటంటే ద్వాదశ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కాస్త ఖర్చులు ఎక్కువ పెంచుతుంటాడు. ఎందుకంటే గురువు మీకోసం దశమాధిపతి కూడా అవడం వల్ల ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే ప్రత్యేకంగా విదేశాల నుంచి ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ సమయం ఆర్థిక క్షేత్రాల లోపల చాలా బాగా ఉండబోతుంది. అని ఇంకో విషయం ఏంటంటే మీ ధనాధిపతి మీ రాశిలో ఉండడం వల్ల మీరు మిథున రాశి అవుద్ది. కానీ ఇన్కమ్ హౌస్ లోపల కుజుడే ఉన్నాడు. ఏకాదశ స్థానం లోపల మీరు గమనించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ కుజుడే ఉన్నాడు. కాబట్టి ఈ ఏకాదశాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చాలా మంచి యోగము. ఈ ప్రత్యేకంగా ఈ సమయకాలం కనుక మీరు చాలా బాగా ప్రయత్నించినట్లయితే, ఎక్కువ పర్ఫార్మెన్స్ మీరు చాలా బాగా పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఏనకైనా ప్రకారైన ధన ఆగమం తప్పకుండా అయి తీరుద్ది. మీ విశ్వాసాన్ని ఓడిపోకొని ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. రెండోది ఏంటంటే హెల్త్, ఆరోగ్యపరంగా కనుక మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ 1 మంత్ నుంచి మిథున రాశి వారికి చాలా ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆ సమస్య నుంచి విముక్తి అయితే మీరు పొందబోతున్నారు. కాస్త ఏంటంటే మెంటలీ టెన్షన్ తప్పకుండా ఉంటది. ఈ ద్వాదశాధిపతి లగ్నంలో అంటే రాశిలో ఉండడం వల్ల, ద్వాదశ స్థానంలో గురువు ఉండడం వల్ల కాస్త మెంటలీ ప్రాబ్లం ఉంటది. ఒకవేళ మీ జాతకంలో గురువు అదే రకంగా శనికి సంబంధించిన ఏదైనా దుర్యోగం జాతకంలో ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకు కాస్త ప్రతికూలంగా అయితే ఆరోగ్యం కోసం అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఉద్యోగం కనుక చూసుకున్నైతే జాబ్, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి కనుక చూసుకున్నైతే వాళ్ళ కార్యక్షేత్రం లోపల బాగానే కనబడుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ నేను బాగా కనబడుతుంది దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ శుక్రుడు అదే రకంగా రవి ఆఫ్టర్ 20 జూన్ తర్వాత మీ కార్యక్షేత్ర లోపల కాస్త అభివృద్ధి అయితే ఉండబోతుంది. కాస్త మీరు చేసిన పనికి రెస్పెక్ట్ దక్కబోతుంది. మీరు చేసిన పనికి మీకు కాస్త పేరు దక్కబోతుంది. మీరు ఎక్కడ ఏదైతే పని చేస్తున్నారో ఆ పని లోపల కాస్త అభివృద్ధి అయితే మీకోసం ఉండబోతుంది. అని ఒక రకమైన జాబ్లో ఏంటంటే కాస్త రెస్పాన్సిబిలిటీ పెరగడం వల్ల శాలరీ లోపల ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం కూడా మీకు ఉండబోతుంది ఈ మంత్ నుంచి. బిజినెస్ గురించి కనుక చూసుకున్నైతే ఇక్కడ బిజినెస్ పరంగా ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో బిజినెస్ చేస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొఫెషనల్స్ కనుక చూసుకున్నైతే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది. వాళ్ళకి సమయం చాలా బాగుండబోతుంది. ప్రత్యేకంగా ఈ సమయం లోపల మీ కేపబిలిటీ కనుక చాలా బాగున్నట్లయితే, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నట్లయితే మీకు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి చాలా క్లయింట్స్ రాబోయే రోజులైతే పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక బిజినెస్ పరంగా కనుక చూసుకున్నైతే బిజినెస్ పరంగా మీకోసం బాగానే ఉండబోతుంది. కాస్త ఏంటంటే మీరు కాస్త బిజినెస్ లోపల ఖర్చు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బిజినెస్ లోపల రాబోయే రోజుల్లో కాస్త ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మీరు చేసిన ఖర్చు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకోసం అనుకూలంగానే ఉండి తీరుద్ది. కానీ మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎక్కడైతే పెడతాడో కాస్త తెలివితో ఆలోచించండి. ఎందుకు చెప్తున్నా, పంచమాధిపతి రాశిలోనే ఉన్నాడు, దానికి ఉపయోగించండి. తృతీయాధిపతి కూడా రాశిలో ఉన్నాడు, రాశాధిపతి కూడా రాశిలో ఉన్నాడు. కాబట్టి బుద్ధిని ఎక్కువ ఉపయోగించి ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు మంజూరు చేసినట్లయితే మిథున్ రాశి వారు బిజినెస్ మ్యాన్స్ వాళ్ళకి చాలా బాగుండే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుంది. ఇక ప్రేమ జీవితం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రేమ జీవితం మిథున్ రాశి వారికి బాగానే ఉండబోతుంది. కొత్త సంబంధాలు ఏర్పడబోతున్నాయి. దాంతో పాటు పూర్వం ప్రేమ జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక మీరు ఎదుర్కొన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి కాస్త అంటే అనుకూలమైన పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో మీకోసం రాబోతుంది. అంటే చిన్న విషయాలు కోప్పడము, అనవసరమైన విషయాలు తగులవ్వడం ప్రేమ జీవితం లోపల ఇవి రాబోయే రోజుల్లో కాస్త తగ్గబోతున్నాయి. అంత ఎక్కువ అయితే రాబోయే రోజుల్లో ప్రేమ జీవితంలో కొట్లాటలు అయితే లేవు. విద్యార్థులకు కనుక చూసుకున్నైతే విద్యార్థులకి ఇది సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయం ఏదైతే ఉందో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అనుకున్న చోటు అడ్మిషన్, అనుకున్న చోటు కాస్త రిజల్ట్స్ అనుకూలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న చోటు తప్పకుండా మీరు ఏ సబ్జెక్ట్స్ కావచ్చు, ఏ కేటగిరీ కావచ్చు, ఏదైనా మీరు కేటగిరీ మార్చుకోవాలన్నా కూడా ఈ సమయం మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చాలా బాగుండబోతుంది. ప్రత్యేకంగా విద్యార్థులు కనుక మీరు చెప్పిన మీ గురువు ద్వారా కావచ్చు, మీరు చెప్పిన మీ మదర్ ఫాదర్స్ వాళ్ళ మాట విన్నట్లయితే, అంటే మీ సొంత ఆలోచన కన్నా మీ మదర్ ఫాదర్ ఏదైతే చెప్పారో దాన్ని పాటించినట్లయితే మీ కెరీర్ చాలా బాగుండబోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత జాతకం వేరే ఉంటది. ఇప్పుడు మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఈ నిర్ణయాలు తీసుకున్న టైంకి గోచరం చాలా ఇంపార్టెంట్. ఈ గోచరం సమయం మీకోసం నిర్ణయాల కోసం చాలా బాగుండబోతుంది. ఎందుకు అలా ఆలోచించండి. భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే ఉన్నాడు అని, రాశాధిపతి రాశి స్థానంలోనే ఉన్నాడు, పంచమాధిపతి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. దీని యోగం ఏంటంటే ధర్మ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల మీకన్నా పెద్దవారు ఎవరైతే మీకు ఏదైతే సలహా ఇచ్చారో చెప్పారో ఆ మాట విన్నట్లయితే మీ కెరీర్ చాలా బాగుండే అవకాశం చాలా ఎక్కువగా అయితే ఈ సమయంకి కనబడుతున్నాయి. ఇక కుటుంబ పరంగా కనుక చూసుకుంటే మిథున రాశి వారు ఎవరైనా కావచ్చు, కుటుంబ పరంగా వాళ్ళకి చాలా బాగుంది. కుటుంబ పరంగా బాగుండడం ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ కుజుని 4వ దృష్టి కూడా ఉండబోతుంది అని కర్కాటక రాశి మీద. ఇది ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ధనస్థానానికి ప్రత్యేకంగా మిథున రాశి వారికి ఏంటంటే ఇక్కడ కుటుంబ స్థానం, అదే రకంగా చతుర్థ స్థానం లోపల కుజుడు, అదే రకంగా కేతు సంబంధం ఉండడం వల్ల కోపం తగ్గించుకోండి. ఎలాంటి విషయాల లోపల ఎక్కువగా మొండిగా ప్రవర్తించకండి. మీరు ఎక్కువగా మొండిగా ప్రవర్తించినట్లయితే ప్రత్యేకంగా మీ వైఫ్ తో ప్రాబ్లం చాలా వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కోపం వచ్చినా కూడా కొన్నిసార్లు ఏంటంటే మీ ఇంట్లో ఎక్కువ ఉండకూడదు. ప్రత్యేకంగా మిథున రాశి వారికి ఎప్పుడైనా కోపం ఎక్కువ వస్తే ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే దీని ప్రభావం కుటుంబం పైన ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మీరు కాలచక్రం ఎప్పుడైనా వేసి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈ ధనాధిపతి రాశిలోనే వస్తాడు కాబట్టి వాణి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట్లాడడం కూడా మీకు ఇష్టం ఉండదు, కానీ ఇంకా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కోపం ఎక్కువైనప్పుడు, ఇంట్లో కాస్త తగులైనప్పుడు ఇంట్లో ఎక్కువ ఉండకండి. కాస్త బయటకు ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఎక్కడైనా ఉండండి, మీ పని చోట వెళ్ళండి. కానీ ఇంట్లో గొడవైనప్పుడు అస్సలు ఉండకండి. అని ఏదైనా చెప్పాలన్నా కూడా కోపంలో ఇలాంటి విషయాన్ని సలహా అస్సలు ఇవ్వకండి. ఇక అదృష్టపరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మిథున రాశి వారికి అదృష్టపరంగా లాస్ట్ 1 మంత్ కంపారిజన్ టు దిస్ మంత్ అంటే రాబోయే 15 డేస్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను చెప్పాలంటే మీకు 80% చాలా బాగుండబోతుంది. 80% చాలా బాగుండబోతుంది.
ఈ బేస్ దీని ఆధారంగా అంటే గోచరంలో గ్రహస్థితి ఆధారంగా. ఇక మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశంగా చాలా బాగున్నట్లయితే ఈ సమయం కూడా మీకోసం బాగుండబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారికి కాస్త ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని సరైన చోటు పెట్టి ముందుకు వెళ్ళండి. సమయాన్ని వృధా అస్సలు చేయకండి. మీ శక్తి, మీ ధైర్యం ఏదైతే ఉందో దాని పట్ల విశ్వాసం పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే ఈ టైం ఏదైతే ఉందో మిథున రాశి వారికి చాలా బాగుండబోతుంది. ఈ సమయాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. శ్రీమాత్రే నమః.